స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వ్యూహాలకి పదును పెడుతుంది వైసీపీ. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలే ధ్యేయంగా కూడాను గెలిచేటటువంటి అభ్యర్థులను ముందుకు తీసేందుకు తమ అధినేత అడుగులు వేస్తున్నటువంటి తరుణం. ఇదే అంశానికి సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా గెలుపు గుర్రాలే మా లక్ష్యం, దాంతో పాటు ఖచ్చితంగా పోటీలో అందరూ ఉండాలి, ఏకగ్రీవం మాకు అవసరం లేదంటూ కూడా మాట్లాడారు. దీనికి ఆంతర్యం ఏంటంటే సార్, ప్రజలు ఆయన అన్నది ఏంటంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వెన్నుపోటు పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా కంటక నిర్ణయాలతో ప్రజలందరూ కూడా వెన్నుపోటు పార్టీ పాలనకై విసుగు చెందున్నారు. వెన్నుపోటు పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, ఈ భూ దోపిడీలు, ఇసుక దోపిడీలు, మట్టి దోపిడీలు, ముఖ్యంగా విద్యార్థులకు వారు చేసిన ద్రోహం, మోసం, ప్రజారోగ్యానికి సంబంధించి వారు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య, ప్రజా ఆరోగ్య భద్రత సంబంధించి వారి యొక్క నిర్లక్ష్య ధోరణి ఒక్కటి కాదు, అన్ని రంగాల్లోని కూడా ఈ వెన్నుపోటు పార్టీ విఫలం చెందిందనేది అని అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వెన్నుపోటు పార్టీకి చెంపపెట్టులా ఉండే విధంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులు గెలిపించి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఇది జరగబోయేది ఇదే రేపు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఏదైతే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల భయభ్రాంతులు, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన నాయకులు భయభ్రాంతులు గురి చేసి, లేకపోతే వ్యక్తిగత దాడులుగానో, లేకపోతే వారికి ఆస్తుల మీద దాడులు చేస్తామనో బెదిరించి కొన్ని చోట్ల ఏకగ్రీవం చేసే పరిస్థితులు ఉంటాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంటాయి. వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి, ప్రజల మద్దతు మనకు ఉంది కాబట్టి, 2 సంవత్సరాలు జరగకుండానే వెన్నుపోటు పార్టీ విధానాల మీద ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి, మనం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దానికి ఆ విషయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన కార్యకర్తల పైన కానీ, నాయకులు కానీ, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, ఇలాంటి వారి పైన వెన్నుపోటు పార్టీ చేసే దాడులు కానీ చేస్తున్నప్పుడు సమన్వయకర్తలుగా, నాయకులుగా, జిల్లా అధ్యక్షులుగా, శాసనసభ్యులుగా, మాజీ శాసనసభ్యులు ఎవరైతే సీనియర్ నాయకులు అందరూ కూడా ఐక్యంగా ఉండి మన కార్యకర్తలకి నాయకుగా అండగా ఉండండి. అలాంటి అదిరింపులు బెదిరింపు పాల్పడే వారిపై మీరు తగిన చర్యలు తీసుకుని నాయకులు, కార్యకర్తలకు అండమును సూచించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం, మంచి మెసేజ్ ఇచ్చారు, అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాంతో కార్యకర్తలు, నాయకుల్లోని కూడా మనం మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ అయిన తర్వాత ఏ రకమైన జోష్ వచ్చిందో మీరు చూశారు. కానీ ఏది ఏమైనా తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితే, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రజలకు స్వేచ్ఛగా జరిగితే 100% కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించబోతా ఉన్నారు. సార్, విశాఖకు సంబంధించి గడిచిన కొన్ని రోజుల నుంచి నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఒకవైపు ముఖ్యమంత్రి సెప్టెంబర్ లో గోదావరి జలాలు వచ్చేస్తున్నాయని చెప్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతే గోదావరి జలాలతో ప్రయోజనం ఉందంటారా? అసలు విశాఖ ప్రజల జీవితం ఏంటంటే, రాబోయేటటువంటి తరాల పరిస్థితి పక్కన పెడితే రాబోయే రోజుల్లో నీటి సమస్య చాలా అధికం కాబోతా ఉంది. దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయబోతా ఉంది వైసీపీ? మరి ముఖ్యంగా గోదావరి జలాల అంశాన్ని పక్కన పెడితే గ్రౌండ్ వాటర్ పెంచాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు నీటి ఎద్దడి అనేది మనం చూసాం. అంటే మంచి నీటికి కూడా ఈ రోజు కటకట్లాడే పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా ఇదే మొదటిసారి విశాఖపట్నంలో. ప్రణాళికాబద్ధమైన చర్యలు లేకపోవడం వల్ల, నీటి ఎద్దడికి సంబంధించి, వాతావరణ పరిస్థితులకు సంబంధించి వీరు ముందుగానే ఒక ప్రణాళిక రచించుకోకపోవడం వల్ల, దానిపైన చర్యలు తీసుకోవటం వల్ల ఈరోజు కేవలం ఈ వెన్నుపోటు పార్టీ అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల మాత్రమే నీటి ఎద్దడి అనేది విశాఖపట్నం నగరంలో వచ్చింది. దానికి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ఏం చెప్తారు, ఏదైతే డేటా సెంటర్స్ వస్తున్నాయో, డేటా సెంటర్స్ వల్ల పెద్ద ఎత్తున నీటి ఎద్దడి తలెత్తుతుంది, నీటికి సంబంధించి కొరత ఏర్పడుతుంది, దాని మీద ఆందోళన చెందుతున్న టైంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, డేటా సెంటర్ సంబంధించి పోలవరం నుంచి గోదావరి జలాలని తీసుకొచ్చి 3 TMCలు వీటికి సంబంధించి ఇస్తామని మాత్రమే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇంకొకసారి మాట్లాడితే ఆయన మళ్ళీ ఏం చెప్తారంటే, విశాఖపట్నం నగర అవసరాలకు సంబంధించి అని చెప్తారు. ఆయన మాట్లాడే మాటల్లో స్పష్టత లేదు, అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిజాయితీ అనేది లేదు. వెన్నుపోటు పార్టీకి సంబంధించి ఏదేమైనా చాలా దురదృష్టకరం. ఈ నీటి ఎద్దడికి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి తీసుకోవాల్సిన అన్నిటిపైన కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజలు ఈ రోజు ఉద్యమిస్తా ఉన్నారు, ప్రజలు పోరాటం చేస్తా ఉన్నారు. ప్రజా పోరాటానికి, ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఈ నీటి ఎద్దడికి సంబంధించి ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా, ప్రజలు కష్టాలు పడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి
ఆ నీటి సమస్యను పరిష్కరించడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా కూడాను విశాఖలో నీటి కొరత ఏర్పడ్డ ఒక సమస్య అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా న్యాయబద్ధంగా జరిగేటట్లు చేయాలని, దీంతో వైఎస్ఆర్సీపీ దుందుమి మోగించే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీ దీంట్లో విజయ దుందుమి మోగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పేరు పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.